వికారాబాద్ పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో పోచమ్మ మైసమ్మ అమ్మవార్లకు కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కాలనీ ప్రజలంతా సుఖ శాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయలక్ష్మి, చిగుళ్లపల్లి రమేష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు రంగరాజు, గ్రామ పెద్దలు బోండల శ్రీనివాస్ గౌడ్తో పాటు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పండుగ సందర్భంగా మహిళలకు ఇంద్రనగర్ 30 వార్డు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల తర్వాత జరగబోయే మొదటి గురువారం రోజు ఇంద్రనగర్ బోనాల పండుగ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదట పోచమ్మ తల్లికి, తర్వాత మైసమ్మ తల్లికి ఈరోజు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. బోనం అంటే నైవేద్యం. మన పూర్వకాలంలో మన గ్రామ దేవతలైనటువంటి మైసమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నల్ల పోచమ్మలు వంటి అమ్మవార్లకు, అలాగే రైతులు ఈ వర్షాకాలంలో పాడి పంటలు విత్తనాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామాన్ని ఎల్లవేళలా అమ్మవారు కాపాడాలని ఈ బోనాలతోటి ఊరేగింపుగా నైవేద్యం పెట్టుకోవడం జరుగుతుంది. పోచమ్మ తల్లులకు, మైసమ్మ తల్లులకు, గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లులకు, మైసమ్మ తల్లులకు. అలాగే ఈరోజు మా వార్డు యందు 18వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగురపల్లి రమేష్ కుమార్ గారు, అలాగే మా వార్డు కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజు గారు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రంగరాజు గారు, గ్రామ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, బోండా అశోక్ కుమార్ గారు, బోండా సువర్ణ అశోక్ కుమార్ గారు, బోండా శ్రీనివాస్ గారు, కోడి శివకుమార్ గారు, అలాగే గ్రామ పెద్దలు అటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం గత 40 ఏళ్ల సంది ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి బోనాలు ఎత్తుకున్న మహిళలకు పెద్ద ఎత్తున పేరు పేరున వాళ్ళకు నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. అలాగే రేపు ఆదివారం రోజు కూడా ఇంద్రనగర్ కాలనీ నుంచి కొత్తగంజిలోని ఎల్లమ్మ తల్లికి బోనాల కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటున్నది. డప్పు వాయిద్యాలతోటి, డీజే వాయిద్యాలతోటి, ఘటం వాయిద్యాలతోటి అందరితోటి పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కూడా ఒక మహత్తర కార్యక్రమం ఏంటంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాల పండుగను గ్రామ దేవతలకు ప్రతి పల్లెటూరులో కూడా పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భారతదేశంలో కాదు ఎక్కడ కూడా మనం చూసినట్లయితే బ్రహ్మాండంగా జరుపుకున్న సందర్భంలో కూడా మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి ఆదేశానుసారం ఎక్కడ బోనాల పండుగ జరిగినా ఖచ్చితంగా అక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ వికారాబాద్ పట్టణంలో బోనాల పండుగ ఎక్కడ జరిగినా అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ స్పీకర్ గారు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వికారాబాద్ లోపల 18 మరియు 30వ వార్డు లోపల బోనాల పండుగను అద్భుతంగా ఒక మహోత్సవమైన కార్యక్రమాన్ని జరుపుకున్న సందర్భంలో కూడా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి అంటే ఈ గ్రామ దేవతలకు ఒక విశిష్టత అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ సంస్కృతిలో కూడా ఒక విశిష్ట స్థానం ఉంది. కాబట్టి ఎందుకంటే రైతులు సస్యశ్యామల పంటలు పండించుకోవడానికి, అదేవిధంగా ఎవ్వరు కూడా రోగాల బాటిన పడకుండా అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని ఒక మహాసంకల్పంతో వాళ్ళకు పూజ చేయడం ఆనవాయితీ జరుగుతుంది. అందరూ కూడా బోనాల పండుగ అత్యద్భుతంగా ఇంద్రనగర్ నుంచి అక్కడ జరుగుతుంది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రంగరాజు గారు, గౌరవ కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి గారు, నాగరాజు గారు, ముఖ్యంగా బోనాల నరసింహ్ గారు, శివకుమార్ గారు, సాయి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మన రమేష్ గౌడ్ గారు కానీ ఇంకా చాలా మంది ప్రవీణ్ గారు కానివ్వండి ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చారు. అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క పండుగ ఐక్యమతంతో అందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకొని దీనికి అందరి సహాయ సహకారాలతోటి ముందుకు పోవాలి. ఈ కార్యక్రమం రాబోయే కాలంలో కూడా ఈ యొక్క బోనాల పండుగలు ఇంకా అద్భుతంగా జరుపుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 2 వార్డుల ప్రజలకు కూడా ప్రత్యేక అభినందన, ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఐక్యమత్యంతో ఈరోజు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా తీస్తున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆయురాగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగ శుభాకాంక్షలు. వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు. మన వార్డులో జరుగుతున్న పోచమ్మ తల్లి బోనాలకు భారీ ఎత్తున మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.
ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ బోనాలు ప్రారంభమైన వారంలోనే ఇంద్రనగర్ వికారాబాద్ పట్టణంలోని ఇంద్రనగర్ బోనాలు పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమము పెద్ద ఎత్తున గ్రామ మహిళలు ఎత్తుకున్న బోనాన్ని ఎలాంటి ఇబ్బంది పడ్డా, వర్షం పడ్డా, ఎక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించేంత వరకు పట్టుదలతో ముందు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, స్థానిక కౌన్సిలరు నాగరాజ్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా మాజీ వైస్ చైర్మన్ వికారాబాద్ ప్రముఖ వ్యాపారస్తుడు చిగులపల్లి రమేష్ గారు, మాజీ కౌన్సిలర్లు బోండల శ్రీనివాస్ గారు, బోండల సువర్ణ అశోక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఒడ్ల ప్రవీణ్ గారు, అదేవిధంగా కోడి శివ మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా నాతోటి మిత్రులు, కాలనీ వాసులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం వర్షాలతోని పంటలు, రైతులు సుఖ సంతోషాలతో ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ సంతోషంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న రైతు భరోసా పేరు మీద రైతులకు డబ్బులు వేసిన 2 రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడి రైతులకు ఒక శుభసూచకము గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా యువకులు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొని వస్తూ ఉంటూ దేశ చరిత్రలనే ఒక తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూళ్ళని ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను రన్ చేస్తూ ఉంటూ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు లాంటివి కానీ, పెన్షన్స్ కానీ, ఇందిరా మిల్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున రాష్ట్రం డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే, గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారి నాయకత్వాన వికారాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, శివరెడ్డిపేట, అనంతగిరిగుట్ట డెవలప్మెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఏది చెప్పుకున్నా నియోజకవర్గంలో గౌరవ ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున డెవలప్ జరుగుతూ ఉంది. ఈ యొక్క డెవలప్మెంటు, ఈ యొక్క అభివృద్ధి, ఈ యొక్క రాష్ట్రం, ఈ యొక్క వికారాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతూ ఉంది. జనాలు, మహిళలు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్టి కార్యక్రమము అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని గ్రామ దేవతలైనటువంటి పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మలకు పెద్ద ఎత్తున నైవేద్య కార్యక్రమాలు, బోనాల ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ నియోజకవర్గం పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని కోరుతూ జై బోలో పోచమ్మ తల్లికి, జై బోలో మైసమ్మ తల్లికి.